నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. చాలామందికి పూజ చేసుకోవాలి, అమ్మవారికి పూజ చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, మంగళగౌరి వ్రతం చేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఉంటాయి. కానీ వారి వారి ఇండ్లలో ఉన్న ఆచారాలు పట్టింపుల వల్ల చాలామంది ఒక స్టెప్ అయితే వెనుకకేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఎవరైనా సరే అంటే మాకు రాదు అని చెప్పేసి చాలామంది ఇలా అనుకుంటారు కదా. అలాంటి వారు కూడా ఈజీగా ఎలా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే చెప్దాం అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయినా అమ్మవార్లకు పూజ చేసుకోవడానికి ఐరాదు ఆచారాలు లేవు మాకు ఇట్లాంటివి అనేది చాలా మూఢనమ్మకం. ఖచ్చితంగా మనం పూజ చేసుకుంటేనే కదా మన ఫ్యామిలీ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ అందరూ హ్యాపీగా ఉంటారు. కొంతమందికి ఏమో శ్రావణ మాసంలో పూజ చేసుకుంటారు, వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారు. కానీ కొంతమందికి కలశం ఆనవాయితీ ఉండదు. ఈ రోజు వీడియోలో అయితే ఎలాంటి కలశం లేకుండా, ఎలాంటి ఆనవాయితీలు కానీ ఎలాంటి పట్టింపులు లేకుండా ఎవరైనా సరే ఈ పూజను అయితే మనమైతే చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవచ్చు అనేది నేనైతే వీడియోలో అయితే కంటిన్యూస్గా చెప్తాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్గా ఎవరైనా సరే ప్రతి ఇంట్లో పూజ అయితే చేసుకుంటారు కదా. శ్రావణ మాసం అనే కాదు, ప్రతి ఏ మాసం అయినా సరే ప్రతిరోజు కాకుండా శుక్రవారం అయినా సరే మంగళవారం అయినా సరే ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటారు కదా. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో మనం పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే మనం పొందొచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే మన ఇంటి చుట్టుపక్కల అంతా క్లీన్ చేసుకొని అక్కడైతే మంచిగా కల్లాపి కలర్ అయితే చల్లి ఇంటి ముందు చక్కగా రంగులతో అయితే ముగ్గు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటి ముందు వాతావరణం చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్తారు అంటారు కదా అప్పట్లో, సేమ్ అలాగే అనమాట. ఇంకోటి ఏంటంటే మనం స్పెషల్గా పూజ చేసుకుంటున్నాం కాబట్టి మంచి కలర్స్తో అయితే ముగ్గులు అయితే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ గడపలు పూజించుకోవడం ఇంట్లో అవన్నీ అయితే ఫస్ట్ మొత్తం అయితే చేసేసుకోవాలి. ఈ పనులన్నీ బయట వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ అయితే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నైవేద్యాలు కూడా పెద్దగా అవసరం లేదు. మనం నార్మల్గా ఎప్పుడైనా స్పెషల్స్ డేస్ అప్పుడు మనం ఖచ్చితంగా దద్దోజనమైన ఇంకా చక్కెర పొంగలి ఇంకా ఇలా చేసుకుంటారు కదా, పులిహోర. సేమ్ ఇప్పుడు కూడా మనం ఎలాంటి ఆనవాయితీ లేకుండా మనమైతే పూజ చేసుకోవచ్చు అని చెప్పినా కదా, ఇక్కడ కూడా అలాగే అనమాట. పులిహోర ఇంకా ఎక్కువ అయితే నానబెట్టిన శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అందుకే పులిహోర ఇంకా నానబెట్టిన శనగలు, రవ్వ కేసరి ఈ మూడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం చేసిన నైవేద్యాలు పువ్వులు కానీ ఇంకా పూజకు సంబంధించిన ఐటమ్స్ దమలపాకులు, అగరబత్తులు, ధూప్ స్టిక్స్ ఇంకా కుంకుమ, పసుపు, ఆయిల్ ఇంకా అక్షంతలు ఇవన్నీ ఒకే దగ్గర ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఒకసారి పూజలో కూర్చున్నామంటే మళ్ళీ తిరిగి లేవద్దనమాట. పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఎప్పుడైనా సరే ఒకసారి కూర్చుంటే మళ్ళీ తిరిగి అయితే అస్సలు లేవద్దు. అందుకే అన్ని మీకు అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. నార్మల్గా శ్రావణంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ అయితే చేతికైతే తోరణాన్ని కట్టేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ అయితే గణపతి పూజ, ఇంకా అలాగే కలశం పూజ చేసిన తర్వాత అమ్మవారికి వ్రతం స్టోరీ ఇవన్నీ ఇలా ఉంటాయి కదా. ఇలా కాకుండా నేనైతే ఫస్టే చెప్పినా కదా, ఎలాంటి ఆనవాయితీ లేని వాళ్ళైనా సరే పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి అమ్మవారి చిత్రపటం ఒక్కటి ఉంటే సరిపోతుందన్నమాట. ఆ చిత్రపటానికే మనమైతే పూజ చేసుకోవచ్చు. ఇంకా వినాయకుని పూజ అంటారా, ఏ ఆరాధనలో అయినా ఏ పని ప్రారంభంలో అయినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం కదా. ఈ జగత్తంతా గణపతిమయమే కదా. గణపతి లంబోదరుడు, బొజ్జ గణపయ్య బొజ్జలో సమస్త లోకాలు సురక్షితంగా ఉన్నాయి. ఆ లోకాలు క్షేమం కోరి తను సంచరించిన అనలాసురుణ్ణి తన గొంతులోనే నిక్షిప్తం చేసుకొని గరికతో చల్లబడిన కారుణ్యమూర్తి, దయామరుడు, ఏకదంతుడు, విఘ్నేశ్వరుడు. సో మొట్టమొదటిగా ఆ గణపయ్యకైతే పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా మనమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. గణపతికి పూజ చేసేటప్పుడు గణేశుని స్తోత్రాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ పూజ చేయాలి. నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయితే దృష్టరిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రాదం ద్రేవం విఘ్నం వ్యూహం వినాశనం. ఇవన్నీ మాకు రావు అనుకుంటే సింపుల్గా శ్రీ మహాగణపతయే నమః అనుకుంటూ గణపతికి అయితే పూజ చేసుకోవాలి. ఇక అయిపోగానే గణపతికి కూడా పండు ఫలం అన్నీ సమర్పించిన తర్వాత నెక్స్ట్ అయితే అమ్మవారి చిత్రపటానికైతే పూజ చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి పూజ చేసే ముందే అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన వస్తువులు అయితే మనమైతే కొన్ని తెచ్చుకొని అక్కడైతే పెట్టుకోవచ్చు. వీటికైతే సపరేట్గా ఎట్లాంటి ఆచారాలు అయితే ఏమి ఉండవని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. కొన్ని ఉంటాయి కదా అమ్మవారికి, చిట్టి గాజులన్న, గోమతి చక్రాలు, కల్వ పూలు, గవ్వలు, తామర గింజలు, ముత్యాలు, కుంకుమ, పసుపు ఇవన్నీ అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు కదా. ఇవన్నీ అమ్మవారి చుట్టూ పెట్టుకొని అలా చేస్తే ఇంకా చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఎందుకంటే అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు కదా, సో అవన్నీ అక్కడ పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట.
అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ అక్కడ పెట్టుకుంటూ అమ్మవారి అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ అక్కడైతే పెట్టుకోవాలి. మాకు ఎట్లాంటి స్తోత్రాలు రావు అనుకుంటే యూట్యూబ్లో ప్రతి ఒక్కటి అయితే సాంగ్స్ రూపంలో అయితే ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్గా ఉంటాయి. మనమైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తప్పకుండా వస్తాయి. వాటిని అయితే పక్కకు పెట్టుకొని వాటిని వినుకుంటూ మనం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వునైతే అమ్మవారికి సమర్పించుకుంటూ మనమైతే పూజ చేసుకోవాలి. నాకు తెలిసిన కొన్ని స్తోత్రములు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, వినండి. ఇక నమస్తే స్తు మహామాయి శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురా భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. सर्वज्ञे सर्ववदने सर्वदुष्टाभयंकरे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते. सिद्धि बुद्धि प्रवे देवी भुक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते. आध्यात्मरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते. स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोरदे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते. पद्मासने स्थिति देवी परब्रह्म स्वरूपिणे परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते. श्वेतर्मरहिते देवी नालंकार भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी నమోస్తుతే. మీకు ఏమైనా స్తోత్రాలు వస్తే చదవండి, పెద్దగా ఇబ్బంది పడకండి. యూట్యూబ్ ఉంది అలా పెట్టుకొని అయితే చూడండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసుకోండి. ఇప్పుడు నేను పలికిన స్తోత్రం అయితే శ్రీ మహాలక్ష్మి స్తోత్రం అనమాట. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం యొక్క అర్థం అయితే చెప్తా, ఒకసారి వినేయండి. అమ్మ చూపులు ఎట్లాంటివంటే దుర్మార్గుల విషయంలో పరమ క్రూరంగా ఉంటే అవే చూపులు తన భక్తుల మీద దీవెనలు అయితే కురిపిస్తాయంట. ఆ దీపమే లక్ష్మి. చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం, అదే సంపద అని అమ్మ అయితే చెప్పుతుంది. జ్ఞానం సంపద రెండు భిన్నమైనవి అంట. ఒకటి ఉంటే ఒకటి ఉన్నట్లే. అవినీతి మార్గంలో సంపాదిస్తే ఆ నిధి కానీ సిరి కానీ నిలవదు. అలాంటి వారిని లక్ష్మి కూడా సహించదంట. దయ, సేవాభావం, శ్రమ, వినయం, వివేకం ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. లక్ష్మి కటాక్షం స్థితిలో అసలు రహస్యం ఇదే అన్నమాట. అంటే ఈ స్తోత్రం ప్రకారం మనం శ్రమతో అమ్మవారిని నమ్ముకొని కష్టం చేసుకుంటే ఆ అమ్మవారు ఎప్పుడు మనకైతే ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మనకైతే ఉంటాయని చెప్పేసి శ్రీ మహాలక్ష్మి స్తోత్రం అయితే చెప్తుంది. ఇక పూజ అయిపోగానే అమ్మవారికి అయితే నైవేద్యాలు, మనం చేసిన నైవేద్యాలు కూడా వాటిని కూడా సమర్పించాలి. ఇంకా దీప ధూప నైవేద్యాలతో అమ్మవారికి అన్ని సమర్పించిన తర్వాత భర్త దగ్గర ఖచ్చితంగా ఆశీస్సులు అయితే తీసుకోవాలి. అమ్మవారి ఆశీస్సులతో పాటు భర్త ఆశీస్సులు కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చేసే పూజ ఎందుకోసం, మన సౌభాగ్యం కోసమే కదా. అందుకే భర్త, మన ఫ్యామిలీ అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి మనమైతే పూజ చేసుకుంటాం కదా. ఇక ఆ రోజు భర్త ఆశీస్సులు కూడా తీసుకోవాలి. సో ఇలా చాలా సింపుల్గా ఎట్లాంటి హంగు ఆర్భాటం లేకుండా చక్కగా అమ్మవారి చిత్రపటానికి అయితే మనమైతే చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ పూజకైతే ఎలాంటి ఆచారాలు కానీ ఇంకా ఆనవాయితీ ఐరాదు అట్లాంటివి అయితే ఏవి అడ్డు రావన్నమాట. చక్కగా మనం శుక్రవారాలు, మంగళవారాల రోజులు ఎలా అయితే పూజ చేసుకుంటామో సేమ్ వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇట్లనే అమ్మవారికి చిత్రపటానికి అయితే మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. అయ్యో వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు, నేను చేసుకోలేకపోతున్నానేమో అని చెప్పేసి చాలామంది బాధపడతారనమాట. అలా బాధపడకుండా ఫ్రైడే రోజు ఇలా అమ్మవారికి చిత్రపటానికి అయితే మనం చక్కగా పూజ చేసుకొని తృప్తి పడవచ్చు అనమాట. మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే లభిస్తుంది కదా. మనకు అప్పటి నుంచి ఆనవాయితీ లేకుంటే మనమైతే ఏం చేయలేం కదా. సో ఇలా సింపుల్గా పూజ చేసుకుంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లు మన మనసుకు తృప్తి కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కూడా వస్తుందన్నమాట. సో ఇప్పటి నుంచి ఎవరికైనా ఇట్లాంటి ఆచారాలు, కలశం కానీ వరలక్ష్మి వ్రతం ఆచారాలు, నిబంధనలు ఎవరికైనా ఉంటే సింపుల్గా ఇలా అమ్మవారి చిత్రపటానికి అయితే పూజ చేసుకోవచ్చు. హ్యాపీగా మనకు తృప్తి ఇస్తుంది, అమ్మవారి అనుగ్రహం కూడా మనకైతే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులను పిలిచి మనమైతే తాంబూలం ఇస్తారు కదా. ఇంకా వాటికి కూడా ఫస్ట్ అయితే అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత కుదిరితే 3, 5
7గురికి, 9 మందికి, 11 మందికి ఇలా మనకున్నంత స్తోమతలో అయితే వాయనం అయితే ఇవ్వచ్చు. ఇంకా వాయనంలో ఏమేం పెట్టి వాయనం ఇవ్వాలి అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే క్లారిఫై చేస్తాను తప్పకుండా. అమ్మవారికి ఎలా తాంబూలం ఇవ్వాలి, అలాగే వచ్చిన అతిథులకు మనం పిలిచిన ముత్తైదులకు ఎలా తాంబూలం ఇవ్వాలి అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు ఈ వ్లాగ్లో అయితే చెప్పాలి అనుకున్నాను. కొంతమందికి అయితే కలశం లేకుండా, అమ్మవారి రూపు లేకుండా పూజ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా. ఇలా అయితే పూజ చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈరోజు అయితే మొత్తం అయితే షేర్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా విషయం తెలిస్తే తప్పకుండా దాని మంచి విషయం అయితే తప్పకుండా అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి నా ఒక ఒపీనియన్ అనమాట. ఎలాగంటే వరలక్ష్మి వ్రత కథలో ఉంటుంది కదా, చారుమతి అనే స్త్రీకి స్వప్నంలో అమ్మవారు కనిపించి వరలక్ష్మి వ్రతం చెయ్యి అని చెప్పగానే తనంతట తాను చేయకుండా ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పి చేయిస్తుంది కదా. సేమ్ నాది కూడా అదే మెంటాలిటీ అనమాట. మనకి ఏదైనా తెలిసి తప్పకుండా 10 మందితో షేర్ చేసుకోవాలి మంచి విషయాన్ని అయితే. కొంతమంది అయితే అనుకుంటారు కదా మాకు ఆనవాయితీ లేదు, అయిరాదు అని చెప్పేసి చాలామంది అయితే పూజ చేసుకోకుండా ఉండిపోతారు అనమాట. అలా కాకుండా కంపల్సరీ ఈసారి అయితే మీరు కూడా హ్యాపీగా పూజ చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం అయితే పొందవచ్చు అనమాట. ఇంకా ఈ వీడియోస్ అన్ని 2nd శ్రావణ శుక్రవారం అనమాట. నేనైతే 3rd శ్రావణ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటా. అప్పుడు కూడా మీతో అయితే అన్ని షేర్ చేసుకుంటాను నేను. అమ్మవారి దగ్గర పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర చేసిన నైవేద్యాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ప్రసాదం లాగా మేమైతే తినేసాం. మంచి వ్లాగ్తో కలుస్తా. శ్రీమాత్రే నమః.